20 का डीजल गाड़ी है, देखो कंटिन्यू पे है ये 13,300 रुपए से 14 महीने बनने का है। पार्टी गाड़ी वाले 3,20,000 रुपए डाउन पेमेंट बोल रहे हैं। बैठक में 5-10 उधर इधर होते हैं। 1,16,000 रीडिंग चला हुआ है, जुनून रीडिंग है। शोरूम में जाके चेक करा सकते हैं, मैकेनिकल को बुला के चक्कर ले सकते हैं। गाड़ी में चारने का काम नहीं है। देखो जो कोई भी लेना चाह रहे ले सकते हैं आगे गाड़ी। आज हम आ चुके हैं ट्रस्ट कार पर, जो कि हर मंगल ट्यूसडे को क्या है टैक्सी कार मेले का जो है एक्शन रहता है यहाँ पर। ठीक है, यहाँ पर ख़रीदने वाले भी आते हैं, आपको बेचने भी वाले भी आते हैं। अगर आपकी गाड़ी कहीं नहीं बिक रही तो ट्रस्ट कार पर आ जाइए। ठीक है, यहाँ पर आपको गाड़ी जो है ओनर टू ओनर ड्राइवर शॉप रहते हैं यहाँ पर आपको। ठीक है, ऐसा जो है तो ऐसा ओपन प्लाट में जो है आपको व्हीकल्स लगे हुए रहते। देखो आप भी आइए, क्योंकि देखिए ग्राहक से ग्राहक लेगा तो जो है फ़ायदा होगा। ठीक है, लास्ट से भी जो है बहुत गाड़ियाँ आए थे, बहुत कस्टमर्स आए थे, कई सारे गाड़ियाँ सेल हुए, कई सारे गाड़ियाँ खरीदे गए। ठीक है, आप भी आइए ट्रस्ट कार पर जो है अपनी गाड़ी को बेस्ट से बेस्ट प्राइस में सेल करिए। आप आइए, बेस्ट से बेस्ट प्राइस में जो है लेके जाइए। ठीक है, यहाँ पर क्या है कस्टमर टू कस्टमर जो है डील होती है भाई यहाँ पे। ठीक है, कस्टमर टू कस्टमर डील होती। ठीक है, जो भी जिम्मेदारी रहती, अच्छे बुरे की जिम्मेदारी जो रहती है वो ट्रस्ट कार की रहती। ठीक है, आप बेफिक्री से ले सकते हैं आप यहाँ पर कार। हर मंगल को मंगल क्या है टैक्सी कार में लगा रहता है यहाँ पे। पब्लिक भी बहुत आई हुई है यहाँ पर। వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ నాచారం। ఇప్పుడు చూడండి, ఏదైతే సమయం ఉండే ఆ సమయం వచ్చేసింది। మంగళవారం కార్ మేళ మొదలైంది కాబట్టి మీరు వచ్చేయండి। దాదాపు ఇప్పుడు మన దగ్గర ప్రతి మంగళవారం మనం చెప్తున్నాం కదా 100 బండితో వేలైతే నడుస్తుంది। ఆ 100 బండ్లలో మనకు అన్ని రకాల కార్లు అయితే ఉంటాయి। అలా షిఫ్ట్ డిజైర్ కావచ్చు, ఎర్టిగా కార్ కావచ్చు, మారుతి ఎస్ప్రెసో కావచ్చు, వెగనార్ కారు, సిఎన్జీలా మనకు కియా కార్ ఉంది 2025 మోడల్ వెహికల్ కాబట్టి అన్ని రకాల కార్ ట్యాక్స్ పేడ్ కార్లు అయితే మన దగ్గర ఉంటాయి అందుబాటులో। ఇప్పుడు అన్న అమ్మనికి అయితే వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం। ऑनलाइन में देख लेके आए। क्या रेट क्या फाइनल रेट? फाइनल रेट मेरा 420 है। आप क्या बोले भाई? 370। అన్న చెప్పేది 3,70,000 రూపాయలు రేట్ ఉంది, అన్న చెప్పేది మాత్రం 4,10,000 ఉంది। కాబట్టి మీరు ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పండి, ఎవరికైతే రేట్ వస్తుందో ఆ రేట్కి బండి అయితే అన్న ఇచ్చేస్తాడు। ఇన్సూరెన్స్ మోడల్ 2019 కాబట్టి దీనికి 1,50,000 డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది। 1,50,000 కడితే మీతో మనం లోన్ చేయించుకుందాం। మీ ప్రొఫైల్ బాగుందంటే బ్యాంక్ లోన్ చేపిద్దాం, లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ చేపిద్దాం। సివిల్ బాగుంటే 0 డౌన్ పేమెంట్ లకి ఇట్లా చేపిచ్చేస్తాడు మన రోజున। సివిల్ బాగుండాలా? ట్యాక్స్ పేడ్ బండికి మాత్రం అట్లా ఏముండదు అన్న, ఖచ్చితంగా డౌన్ పేమెంట్ కట్టాల్సింది। ఓన్ పేడ్ బండ్లకైతే ఆదివారం శనివారం జరిగే కార్ మేళకు ఆ కాన్సెప్ట్ ఉంది। ఇంటింటికి చెప్పు, ఇంటింటికి ఉండాలి మా ట్రస్ట్ కార్స్ అయ్యే ఉండాలి, ఏముండాలి। వెల్కమ్ టు నాచారం ట్రస్ట్ కార్స్। ప్రతి మంగళవారం రోజు మన రోషన్ భాయ్ అందరికీ కార్లు ఇస్తున్నాడు కాబట్టి అతి తక్కువ ధరలో కార్లని ఈరోజు బాయ్ వాళ్ళకి ఇచ్చారు। ఇక్కడ ఓనర్ అవలో కార్ ఓనర్ అవలో రోషన్ భాయ్ చెప్తాడు। రోషన్ భాయ్, బండి అమ్మిన ఓనర్ ఇక్కడ ఉన్నాడు, బండి కొన్న ఓనర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఇదే విధంగా ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే మేము అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం। అన్న పేరు మీద బండి పర్మనెంట్ క్యాన్సిల్ చేసి అన్నకు సీసీ కొట్టించి పేరు మీద చేసి ఇస్తాం కాబట్టి ట్రస్ట్ కార్డ్ ద్వారా తీసుకోవచ్చు మీరు। బండి అవుట్ రేట్ ఎంత అయిందంటే ఇంత ఫైనల్ రేట్ 6,90,000 బండి అయితే అయింది। అన్న కట్టిండు డౌన్ పేమెంట్ 140 మాత్రం కట్టిండు, మిగతా అంతా లోన్ చేయించుకొని బండి మాత్రం అన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు। అన్న ఇప్పుడు కొంతమంది ఈడ చూసేసి బయటికి పోయి బయట మాట్లాడి తీసుకొని వెళ్ళిపోతారు। తీసుకొని వెళ్ళిపోయిన తర్వాతకి ఓనర్ కి ఏమన్నా కారు డ్యామేజ్ అయితే ఓనర్ కి దీనికి సంబంధం ఉండదు, అట్లా చాలా మంది ఫేస్ చేసారు। చెప్పు బాయ్। కాబట్టి మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి, వెళ్తే ఇప్పుడు మేము బండి రిపోర్ట్ తీపించాం, ఆర్టీ రిపోర్ట్ అంతా ఓకే ఉంది। బండి ఓనర్ కూడా ఈయననే ఉన్నాడు, ఈయన పేరు మీద బండి రిజిస్టర్ అయి ఉంది। చాలా మంది ఏం చేస్తారంటే కంటిన్యూ ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి నడపని కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని కంటిన్యూ ఫైనాన్స్కి ఇస్తారు, వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుంటారు। తర్వాత ఆయన నడపని కాకుండా ఆయన మళ్ళీ ఇంకొకరిని కంటిన్యూ ఫైనాన్స్కి ఇస్తాడు, అట్లా జరుగుతూ ఉంటుంది। కాబట్టి డైరెక్ట్ రిజిస్టర్ ఓనర్ ఎవడో ఆయనతో మాట్లాడి బండి తీసుకోవాలని నేను అనుకుంటున్నా। ట్రస్ట్ కార్డ్లో అట్లా చేసుకోండి, చాలా మంది బయట పోయి డీల్ చేసుకోకుండా ట్రస్ట్ కార్డ్లో డీల్ చేసుకోవచ్చు। ఈ డిసెంబర్ కార్ మేళ అద్భుతం జరిగింది, మళ్ళీ కొత్త కార్ మేళ కొత్త 26తో కార్ మేళతో మళ్ళీ మనం కలుసుకోవచ్చు। भाई कहाँ से आप बोलो? भाई कांग्रेचुलेशंस भाई। अंबरपेट। किधर से आप? नाम बोलो आपका। सलमान। कैसा मालूम है ट्रस्ट कार के बारे में? कैसा मालूम है? वीडियो देखते हैं इनकी, अच्छा है। रोशन भाई के बारे में दो बोलो। रोशन भाई के पास आ सकते, गाड़ियाँ ले सकते,
अच्छा है रोशन भाई का। रिसीविंग कैसे? डायरेक्ट पार्टी टू पार्टी डील है भाई। आप कहाँ से अभी? कालीबंडा काला पत्थर से आया। अल्हम्दुलिल्लाह क्या बोलते हैं, तो अच्छे रेट में बिका है और दोनों को सामने रख के फेस टू फेस बात करा के अपने को अल्हम्दुलिल्लाह अच्छा से अच्छा डील करा के दोनों को सेटिस्फाई करा इसमें। कस्टमर्स को क्या बोलते हैं आप? కాబట్టి మన ట్రస్ట్ కార్లో డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ ఉంటుంది కాబట్టి ఇదే విధంగా సాటర్డే సండే కార్ మేళా ఓన్పేట్ కార్ మేళా ఉంటుంది. ఓన్పేట్ కార్ మేళాలో కూడా ఓన్పేట్ ఇంటికి నడిచే బళ్ళు ఉంటాయి. కాబట్టి మన కాన్సెప్ట్ ఒకటే, ప్రతి ఇంటి కారు ఉండాలి, ట్రస్ట్ కార్సే ఉండాలనే మాట మనస్ఫూర్తిగా మన మనసులోకి వచ్చే మాట. ఇప్పుడు ఈ మంగళవారం కార్ మేళా దగ్గర ఈ కార్ వెళ్ళిపోయింది. వచ్చే మంగళవారం కార్ మీకు కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి, మనం అమ్మేద్దాం. ఇవాళ ఈ కార్ అమ్మినాం, రేపు మీ కార్ అమ్మేస్తాం. ట్రస్ట్ కార్డ్ నడుచుకుంటూ ఇటు దగ్గర రండి, నడుచుకుంటూ రండి, బండ్ల మీద రండి, కానీ పోయేటప్పుడు 4-వీలర్ బండి తీసుకెళ్ళండి. ఎట్లుంది ఎట్లనే రండి, మీరు మాత్రం కార్ ఇచ్చి పంపిస్తాం. जैसे ही आप पार्किंग में ओपन प्लॉट में आते हो तो आने के बाद क्या है, पार्किंग में जो है व्हीकल रखने के बाद आपको यहाँ पर अपनी व्हीकल को इंटर कराना पड़ता है. एंट्री कराने के बाद यहाँ पर एक स्टिकर मिलेगा आपको गाड़ी का डिटेल का. सारी डिटेल मिलने के बाद यहाँ पे पार्किंग में रखना रहता है आपको. ठीक है, उसके बाद ऑक्शन शुरू होता है. कैसा ऑक्शन रहता है आपको बताऊँगा मैं. ठीक है, 2023 మోడల్ వెహికల్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది. మీరు తీసుకోవచ్చు బండి. ఇది ఓనర్ చెప్పేది లాస్ట్ 6,50,000 అయితే ప్రైసింగ్ ఉంది, అది నెగోషియబుల్ అవుతుంది. మీరు ఏమైనా రేట్ ఉంటే చెప్పండి, అడుగుదాం. ఇందాక వేలం పాటలో నడిచింది అన్న 570, 580 అయితే రెడీ ఉన్నాడు తీసుకోనికి. అన్న మాత్రం ఎంత అంటుండు, ఫైనల్ 640కి అయితే బండి ఇస్తా అంటుండు. 2023 మోడల్ బెలినో కార్ కాబట్టి మీరు తీసుకోవచ్చు. మనకు లోనే వస్తుంది, 5 లక్షల రూపాయలకు లోన్ వస్తుంది. ట్రస్ట్ కార్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకు మారుతి సియాజ్ వెహికల్ 2020 మోడల్ బండి. రేటు పడే మాత్రం 7,35,000 రేటు ఉంది. ఆ రాష్ట్ర రేట్ మీద 40,000 అయితే తక్కువ అవుతుందంట. 40,000 తక్కువ అవుతుందంటే మీరు అర్థం చేసుకోండి, దగ్గర 6,90,000 బండి అయితే వస్తుంది. 695కి సియాజ్ కార్ వస్తుంది. మారుతి సియాజ్ కార్ 2020 మోడల్ వెహికల్. బండి కూడా సిఎన్జితో పాటు ఉంది, గ్యాస్ పెట్రోల్. అది ఓన్పేడ్ కార్ ఉండే అన్న తీసుకొని ట్యాక్స్ పేడ్ చేయించిండు. మీరు కూడా కావాలంటే ఓన్పేడ్ కార్ తీసుకోవచ్చు, ట్యాక్స్ పేడ్ చేసుకోవచ్చు. ఓన్పేడ్ కార్లు ఏంటంటే చాలా తక్కువ తిరిగిన పనులు ఉంటాయి కాబట్టి చాలా మంది ఓన్పేడ్ కార్ తీసుకుంటారు. అన్న కూడా ఓన్పేడ్ కార్ తీసుకొని ట్యాక్స్ పేడ్ చేయించిండు. ఒక 2 నెలలు ట్యాక్స్ పేడ్ తిరిగిందట, కాబట్టి ట్యాక్స్ పేడ్ వర్కౌట్ అయితే చెప్పి తీసేస్తుండు. మీరైతే బండి తీసుకోండి. ట్రస్ట్ కార్స్ నాచారం.